గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రోడక్ట్ కోసం చెప్పబోతున్నాం. అది ఇప్పుడు రైతులకు వ్యవసాయ సీజన్ మొదలు కాబోతుంది. అయితే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మార్కెట్లో ట్రెండ్ అవుతున్న ఒక రెండు ప్రోడక్ట్ల కోసం నేను మీకు వివరించబోతున్నా. అవి హరితవారి VMH 125 మొక్కజొన్న, అలాగే VMH 141 మొక్కజొన్న కొరకు వాటి ఆదరణ ప్రజల లోపల ఎక్కువ ఉంది కాబట్టి ఆ రెండు ప్రోడక్ట్ల కోసం మీకు వివరించబోతున్నా. వాటి ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే, మొక్కజొన్న VMH 125 మొదట చెప్దాం. 125 205 నుండి 215 సెంటీమీటర్ల ఎత్తు కలిగి మందము ఆకుపచ్చ వెడల్పు లాంటి ఆకులు కలిగి ఉంటాయి. అలాగే 60-65 రోజులలో మనకు 50% పూత వస్తుంటుంది. అలాగే వాటి కేశ రంగు వచ్చేసి ఉదా రంగులో ఉంటుంది. పంటకాలం వచ్చేసి 110 నుండి 115 ఖరీఫ్ అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఉంటుంది. 115 నుండి 120 రోజులలో రబీ అంటే ఏసంగి పంటలు ఉంటాయి. ఇది అలాగే గింజలు వచ్చేసి కొంచెం పెద్ద పరిమాణం కలిగి అధిక నారింజ రంగులో ఉంటాయి. లోపల కండే తెలుపు రంగులో ఉంటుంది. అలాగే VMH 141 మొక్క ఎత్తు వచ్చేసి 200 నుండి 210 సెంటీమీటర్లు ఉంటుంది. అలాగే ఆకులు ముదురాకు పచ్చ వెడల్పటి ఆకులు కలిగి ఉంటాయి. ఇందులో 50% పూత 60-65 రోజుల్లో వస్తుంది. అలాగే ఆ పూత యొక్క రంగు వచ్చేసి ఊదా రంగు ఉంటుంది. అలాగే పంటకాలం వచ్చేసి 110 నుండి 115 రోజులు ఖరీఫ్లో ఉంటుంది. రబీలో వచ్చేసి 125 నుండి 130 రోజులు రబీలో ఉంటాయి. వీటి గింజలు వచ్చేసి కొంచెం పెద్ద పరిమాణంలో అధిక నారింజ రంగులో ఉంటాయి. లోపల కండే తెలుపు ఉంటుంది. అలాగే ఇది చాలా అద్భుతమైన పంటగా వేస్తున్నారు. రైతులు కూడా అనేక దిగుబడి సాధిస్తున్నారు. ఇది అన్ని నేలకు అనుకూలమైన మొక్కజొన్న. ఇది ఏ నెలలైనా వేసుకోవచ్చు. ఎకరాకి వచ్చేసి 7 కిలోలు సరిపోతుంది. అలాగే మనము దీనికి వేసినట్లయితే మంచి అధిక దిగుబడితోటి వస్తుంది. కాబట్టి చాలా మటుకు రైతులు ఇది వేస్తున్నారు ఈ మొక్కజొన్నను. కాబట్టి నాకు తెలిసిన 2 మొక్కజొన్నల కోసము మీకు తెలపడం జరిగింది. మీరు కూడా ఇది వేసుకొని అధిక దిగుబడి పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.